ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సిట్ కార్యాలయానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సిట్ కార్యాలయానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఈటెల వాంగ్మూలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ప్రస్తుతం ఎవరైతే సాక్షులు ఉన్నారో వారి వాంగ్మూలం అయితే సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఒక్కొక్కరు వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలను పిలిచారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా సిట్ అధికారులు పిలవడం జరిగింది. అయితే ఇప్పటికే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది, విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆ రోజులలో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కూడా పిలిచి అతన్ని విచారణ చేశారు. అప్పుడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కు గురి అయినట్లు ఈటెల రాజేందర్ కూడా గుర్తించారు. పలుమార్లు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కూడా చెప్పారు. ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులతో పాటుగా తన డ్రైవర్ ఫోను, తన పిఏల ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అతను సిట్ అధికారులు సంప్రదించగా నిజమే నా ఫోను ట్యాపింగ్ అయింది, ట్యాప్ కు గురైంది, అందులో భాగంగా నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నానని కూడా సిట్ అధికారులకు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వాంగ్మూలం తీసుకోవడానికి ఈటెల రాజేందర్ను పిలిచారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాంగ్మూలం కూడా ఇస్తున్నారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈటెల రాజేందర్ బై ఎలక్షన్స్ హుజరాబాద్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఆ ఈటెల రాజేందర్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో కూడా అతను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలను, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అంతేకాకుండా తనతో పాటు తన డ్రైవర్, తన కుటుంబ సభ్యులు, తన వ్యక్తిగత సహాయకులుగా పనిచేసేటువంటి పిఏలు వీళ్ళందరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి అనేది కూడా పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆధారాలతో సహా సిట్కి అవన్నీ కూడా అందజేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అందులో భాగంగా ఒక్కొక్కరు ఎవరైతే ఆ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారో, ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మీ ఫోన్ ట్యాప్ అయింది అనేది కూడా ఆయనకు చెప్పారు. అందులో భాగంగా నా ఫోన్ కూడా ఆల్రెడీ ట్యాపింగ్ అయిందని కూడా గతంలో చెప్పాను. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ట్యాపింగ్కు గురి చేసింది ఫోన్లను, నేనే మొదటగా చెప్పాననేది కూడా అప్పుడు గతంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశాడు. అతను కూడా త్వరలోనే వచ్చి వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. ఈ రోజు అయితే ఈటెల రాజేందర్ అన్ని ఆధారాలతో కూడిన అటువంటి ఏ రకంగా ఎట్లా ట్యాపింగ్కు గురి అయింది, తన ఫోన్తో పాటు తన అనుచరుల ఫోన్లు, తన పిఏల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు ఇలా ఏ రకంగా ట్యాపింగ్కు గురి చేశారు హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో అనేది కూడా పూర్తిగా ఆధారంతో సహా సిట్కు అందజేయనున్నట్టు తెలుస్తుంది.
రాజిరెడ్డి ఈ రోజు ఈటెల రాజేందర్ మినహా అంటే ఇంకెవరెవరి సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది? ఇప్పటికే పలువురు నాయకుల వాంగ్మూలాలు అయితే తీసుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఈటల రాజేందర్, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇక తాజాగా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పలుమార్లు కూడా బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు చేస్తుందనేది కూడా ఆరోపణలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అతనికి కూడా సిట్ అధికారులు ఫోన్ చేశారు. అతను కూడా విచారణకు రావాలని కోరగా అతను కూడా టైం చూసుకొని వీలైనప్పుడు ఖచ్చితంగా వస్తాను, వాంగ్మూలం ఇస్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వ్యక్తిగతంగా ఉన్న సంభాషణలు కూడా వింది, పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు కాకుండా సినీ ప్రముఖులై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అన్ని వాయిస్లు విన్నారు. ఒక్కొక్కరి జీవితాలతో చెలగాటమాడుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఖచ్చితంగా వాంగ్మూలం ఇవ్వడానికి వస్తాననేది కూడా బండి సంజయ్ ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. త్వరలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, మరి సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఈ కేసులో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మస్ట్గా ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్కు గురైనాయి. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఇండియాకి తరలించారు. వాళ్ళపైన కూడా వాళ్ళతో కూడా విచారణ జరిపారు. అదేవిధంగా ఒకవైపు గతంలో ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ముందే ఇప్పుడు ఈ యొక్క వాంగ్మూలాలను కూడా తీసుకుంటున్నారు, ఆధారాలను కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయో సిట్ అధికారులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ గతంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, మీరు రావాల్సిందిగా వీళ్ళు సిట్ అధికారులను వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా నిజమే మా ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, గతంలో కూడా మేము ఆరోపణలు చేశాము, ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి వస్తామని చెప్తున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారబోతుంది. ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కు గురైందని చెప్పినప్పుడు వాళ్ళు వాంగ్మూలం అనేది రికార్డ్ చేసుకుంటారు. ఆ వాంగ్మూలం అనేది కీలకంగా రాబోతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే కూడా అవి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఆధారాలు కూడా కీలకంగా పోతున్నాయి. ఇప్పుడు తీసుకునేటువంటి అన్ని ఆధారాలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా కీలకంగా రాబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ఈటల రాజేందర్ది వాంగ్మూలం తీసుకుంటున్నారు. త్వరలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ది కూడా వాంగ్మూలం తీసుకుంటారు. ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే స్టేట్మెంట్లు అన్నిటి కూడా రికార్డ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా ప్రూఫ్గా ఉపయోగపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.